గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు జూలై 2025 నుండి 15వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక గోచారపరంగా అనుకూలంగానే ఉంది. అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చే కాలంగా ఈ 15 రోజులు ఉండబోతోంది. కాబట్టి ఏదేమైనా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్య సూచన. అయితే ఈ 15 రోజుల్లోనూ కూడా మీకు ఏం పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. కాబట్టి కష్టపడండి, ఎక్కువ ఫలితం పొందండి. ఇక బంధువుల యొక్క సహకారము, మిత్రుల యొక్క సహకారము, ఇరుగు పొరుగు వారితో సహకారంతో పాటుగా కుటుంబ సభ్యుల సహకారం మీకు బాగా లభిస్తుంది. సమాజంలో మంచి కీర్తి, గౌరవ మర్యాదలు, గుర్తింపు బాగా పెరుగుతాయి. అలాగే మీరు ఆశించిన దానికన్నా పురోగతి, ఆర్థిక ప్రగతి, వస్తులాభము ఆశించిన దానికన్నా ఎక్కువగా అభివృద్ధి కనపడుతోంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే వ్యాపార విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు, వ్యాపారాలకు సంబంధించినటువంటి రుణాలు మంజూరు అవుతాయి. అలాగే రావాల్సిన అవకాశాలు, పర్మిషన్లు ఖచ్చితంగా పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ 15 రోజుల్లోనూ కూడా. అయితే దుబారా ఖర్చులు, వేస్టేజ్ ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, భూములు కానీ, గృహాలు కానీ, బంగారం మీద కానీ పెట్టుబడులు వృద్ధి అవుతాయి. కాబట్టి వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు. కొత్తగా ఉన్నా సరే గృహాలు కొనాలనుకున్న, ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేసిన మంచి ప్రదేశాల్లో మంచి ప్లేసులు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాల కోసం, వ్యవహారాల కోసం, కొత్తగా వ్యవహారాల కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా యోగిస్తుంది. నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఏదైతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కష్టపడితే వస్తాయి, లేదా రికమెండేషన్ల ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు కూడా అంతే, కాస్త రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగులకు వస్తాయి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది, ఉద్యోగాల్లో మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయాలు మారాలనుకున్నా, వేరే కంపెనీలకు ఉద్యోగాలు వెళ్ళాలనుకున్నా అనుకూలించే పరిస్థితులు, లేదా ఏదైనా ప్రాంతాలు మారాలనుకున్నా కూడా అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి, వివాదాల నుంచి బయటపడగలుగుతారు. కోర్టు సమస్యలు, పోలీస్ కేసుల నుంచి కూడా మీరు తృణప్రాయంగా బయటకెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశాలతో పాటుగా బంగారం మీద, భూముల మీద, ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా డబ్బులు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి కొత్త విషయాలు తెలుసుకోవడము, మెలకువలు తెలుసుకోవడంతో పాటుగా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారాలు చేసి సక్సెస్ని అయితే సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ 15 రోజుల్లో కూడా కుటుంబపరంగా ఉండేటువంటి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే చాలా తొందరగా మీకు పరిష్కారం అవుతుందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి, విశేషంగా ఎదుగుతారు. ఇక వివాహం విషయంలో కానీ, ప్రేమ వ్యవహార విషయాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలున్నా, లేదా జాతక దోషాలున్నా వాటి పరిహారాలు చేసుకుని ఎదరగలమో, లేకపోతే ట్రీట్మెంట్లు చేసుకుని ఎదరగలమో చేసి సంతానాన్ని పెంపొందించుకునే అవకాశాలు, సంతానం లేని వారికి సంతానాలు కలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఎవరైనా సరే అంగీకరించకపోతే కనుక మీ ప్రేమకి అంగీకరించే పరిస్థితుల్లో వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచిస్తారు, మంచి ప్రాజెక్టులు చేపడతారు, ఆర్థిక ప్రగతిని అయితే పొందగలుగుతారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు, కఠోర శ్రమ ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పొచ్చు. అయితే శారీరకపరమైనటువంటి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఆరోగ్యం పట్ల మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా చక్కని వాక్పటిమ అందరినీ ఆకట్టుకుని కూడా బాగా పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గడంతో పాటుగా అనుకూలతలు, అన్యాన్యతలు, కలయికలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమికులతోటి కలిసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి సమయం డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు సంపాదించిన డబ్బుల కోసం ఎక్కడైనా దాచడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే కొంచెం డబ్బులు ఇతరుల కోసము, లేదా కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారికి బాగా అనుకూలంగా కనపడుతోంది. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, క్రయ విక్రయ లాభాలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంగీకారాలు, అంటే కనుక ఎవరైనా ప్రపోజ్ చేసినట్లయితే కనుక కాస్త అంగీకారం తెలిపే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రేమ విషయాలు ఫలిస్తాయి. ఇక మీ జీవితాన్ని మీరే మార్చుకుంటారు, చక్కదిద్దుకుంటారు, సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయదారులు కూడా కొత్త పంటలు లాభిస్తాయి, కొత్త వ్యవసాయాన్ని చేయగలుగుతారు, వినూతన రీతిలో వ్యవసాయ పరంగా లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఆర్గానిక్ పరంగా కానీ,
లేదా కొన్ని రకాల కొత్త ప్రయోగాల ద్వారా కానీ వ్యవసాయం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు కూడా యానిమేషన్స్, టెక్నాలజీ, టెక్నికల్, కంప్యూటర్ పరమైన విద్యల పట్ల ఆసక్తి బాగా పెరగడం, విదేశీ విద్యల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా చక్కని జ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతారు. కొత్త సబ్జెక్టుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ర్యాంకులు పొందగలుగుతారని చెప్పొచ్చు. అయితే అగ్రికల్చర్, ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రముఖులతో పరిచయాలు, ఉద్యోగపర ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం ఉద్యోగస్తులకి కనపడుతుంది. ఇక స్త్రీలకి మీ నడవడికలో మార్పు రావడంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారు. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి శారీరకపరమైన కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి. అలాగే డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపారంలో పుంజుకునే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ